Happy birthday Thank you so to much. you. హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ వీడియో. దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ హర్షాస్ బర్త్డే అనమాట. సో ఈ వీడియోలో మీరు నేను హర్ష బర్త్డేకి ఏం సర్ప్రైజ్ చేశాను అండ్ ఎలా సర్ప్రైజ్ చేశానో చూడబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వితౌట్ ఎనీ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నైట్ 12కి ఇంట్లో చిన్న డెకార్ లాగా చేసి కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశాను. సో దానికోసం కేక్ అండ్ క్యాండిల్స్ తీసుకుందామని మా ఇంటికి దగ్గరలో వాల్మార్ట్ ఉంటే వచ్చాను. ఎందుకంటే మరీ దూరం ప్లేసెస్కి వెళ్ళినా కూడా హర్షకి డౌట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి, కానీ నాకు కావాల్సింది అయితే దొరకట్లేదు. సో అదే చూస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఇంత పెద్ద కేక్స్ చూడట్లేదు, నాకు కొంచెం చిన్న కేక్ కావాలి. ఎందుకంటే హర్ష నేను ఇద్దరమే కదా, మళ్ళీ పెద్ద కేక్ అయితే వేస్ట్ అయిపోతుంది అని. యాక్చువల్లీ నేను కెనడా రీసెంట్గానే వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ బెస్ట్ కేక్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఏం ఐడియా లేదు. బట్ ఇక్కడికి వాల్మార్ట్కి మేము రెగ్యులర్గా గ్రాసరీస్కి వస్తున్నప్పుడు చూసాను నేను ఇక్కడ కేక్స్ ఉన్నాయని. సో ఇంకా వచ్చేసాను అనమాట. ఎస్, నేను కావాలనుకున్న బుజ్జి చాక్లెట్ ఫస్ట్ కేక్ దొరికేసింది. సో నెక్స్ట్ ఇంకా క్యాండిల్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కప్ కేక్స్ ఉన్నాయి, కానీ మాకు కప్ కేక్స్ కన్నా మఫిన్స్ నచ్చుతాయి. సో అవైతే బ్రేక్ఫాస్ట్కి కూడా పనికొస్తాయి కదా అని చెప్పి మఫిన్స్ తీసుకున్నాం. మనకు కావాల్సిన కేక్ అండ్ క్యాండిల్స్ రెండు దొరికేసాయి. సో త్వరగా బిల్లింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ పని అయితే అయిపోయింది అండ్ టైం 5:30 అవుతుంది. సో ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి డెకరేషన్ స్టార్ట్ చేయాలి. మా పెళ్ళైన తర్వాత మేమిద్దరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే ఇది హర్షది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో ఉన్నా అండ్ తను ఇక్కడ ఉన్నాడు. బట్ ఇప్పుడు ఇద్దరం ఇక్కడే ఉన్నాం, కానీ నేను మొన్నే వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ప్లేస్ కూడా కొత్త అండ్ జనాలు కూడా కొత్త. సో ఇంకా ఉన్న దానిలో హర్షనైతే సర్ప్రైజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. పాపం హర్షకి అసలు ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండవు. నేను ఉట్టి కేక్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి కట్ చేయన్నా కూడా హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని పాపం తనకి అసలు ఏమీ ఉండవు. బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇదంతా చేస్తున్నాను. యూజువల్లీ మనము నెట్ ఫ్యాబ్రిక్‌తో చాలా బర్త్‌డే డెకార్సే చూసుంటాం కదా, క్యానోపీ లాగా. సో నేను కూడా నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఏమన్నా చేద్దాం అనుకున్నా. బట్ డిఫరెంట్‌గా చేద్దామని, నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ క్యానోపీ. సో అందుకే ఇండియా నుండి పార్సెల్ వస్తుంటే ఆ పార్సెల్‌లో నెట్ ఫ్యాబ్రిక్ ఏయించుకున్నాననమాట. సో నేనైతే మైండ్‌లో ఒక పిక్చర్ ఏసుకున్నాననమాట ఇలా చేయాలి అని. సో దాన్ని బట్టి బెలూన్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలీదు కానీ, బట్ నా ఎఫర్ట్ అయితే నేను పెడుతున్నా. నౌ ద మోస్ట్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ బర్త్‌డే సెలబ్రేషన్, ఈ బెలూన్స్ రెడీ చేసుకోవటం. నేను కొన్న బెలూన్స్ అన్నీ రెడీ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ బర్త్‌డే వస్తదేమో అనిపించింది. అందుకే ఇంకా సగం బెలూన్స్‌తో ఆపేశాను. బేసిక్‌గా గోడలకి ఏం అవ్వకుండా మనం డెకరేషన్ చేయడం చాలా కష్టం కదా. సో ఇందాక నేను రెడీ చేసుకున్న హ్యాపీ బర్త్‌డే బ్యానర్ ఉంది కదా, దాన్ని బెలూన్ గ్లూ డాట్స్ అని వచ్చినాయన్నమాట. అవి కొంచెం ట్రాన్స్పరెంట్‌గా ఉన్నాయి. సో గోడకు కూడా పెద్ద డ్యామేజ్ ఏమి అవ్వట్లేదు. సో ఇంకా దాంతో స్టిక్ చేస్తున్నా. సో పక్కన 2 సైడ్స్ కర్టెన్స్‌కి నేను ఎల్ఈడీ లైన్స్ హ్యాంగ్ చేశాను. ఆ ఎల్ఈడీ లైట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట, దివాళీ అప్పుడు తీసుకున్నవి. సో ఇంకా వాటిని అలా మేనేజ్ చేశాను. హమ్మయ్య! ఈ బ్యానర్ తగిలించగానే 50% వర్క్ అయిపోయింది అనిపించింది. నెక్స్ట్ కింద కూర్చొని కేక్ కట్ చేయడానికి వీలుగా ఉండాలని చెప్పి సోఫాలో ఉన్న సీట్ తీసుకొచ్చి అరేంజ్ చేస్తున్నాననమాట. సోఫా నుండి సీట్ పీకేసి అలా కిందేసానని తెలిస్తే హర్ష నన్ను ఏసేస్తాడు. సో అది కనిపియకుండా కొంచెం బ్లాంకెట్‌తో కవర్ చేస్తున్నాననమాట. ఈ సీట్ పెట్టేసి దానిపైన ఒక 2 కుషన్స్ పెట్టేస్తే ఇంకా ఈ పార్ట్ వరకు రెడీ అయిపోతది. నెక్స్ట్ ఇంకా టేబుల్ మీద అరేంజ్ చేసుకోవటమే. సో నెక్స్ట్ టేబుల్ అరేంజ్ చేస్తున్నా. యాక్చువల్లీ టేబుల్ కొంచెం పెద్దదయింది. బట్ ఇంకా ఇంట్లో ఇదే ఉంది కాబట్టి ఇంకా మేనేజ్ చేస్తున్నా.
నెక్స్ట్ ఈ ఫాయిల్ బెలూన్స్ రెడీ చేసేసి వాల్‌కి స్టిక్ చేసేస్తే వాల్ డెకోర్ వరకు అయిపోతది. నెక్స్ట్ ఇంకా టేబుల్ అరేంజ్‌మెంట్స్ చేసేసుకోవటమే. యాక్చువల్లీ కేక్ కన్నా టేబుల్ చాలా పెద్దదయిపోయిందనమాట. సో, ఇంకా దాన్ని కవర్ చేయటానికి ఇలా మఫిన్స్ పెట్టి, మఫిన్స్ మీద హ్యాపీ బర్త్‌డే క్యాండిల్స్ పెట్టాను. సో దట్ కొంచెం స్పేస్ కవర్ అయినట్టుంటది అని. సో, హియర్ ఈస్ ద ఫైనల్ ఔట్‌పుట్. ఒక 3-4 అవర్స్ కష్టపడాల్సొచ్చింది దీనికోసం. అండ్ ఐయామ్ సూపర్ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఎందుకంటే నేనెలా చేయాలనుకున్నానో అలానే వచ్చింది ఔట్‌పుట్ కూడా. సో హియర్ కమ్స్ ద బర్త్‌డే బాయ్. హర్ష ఈజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ అనమాట. సో కెమెరా పెట్టగానే తను ఎక్స్‌ప్రెషన్‌లెస్ అయిపోతాడు. అంత కంఫర్టబుల్‌గా కూడా ఉండడు. సో నేను కొంచెం మినిమల్ క్లిప్సే యాడ్ చేస్తాను తనవి. నాకైతే ఈ ఫ్రేమ్ చూడగానే పర్వాలేదే, ఐ డిడ్ ఎ గుడ్ జాబ్ అనిపించింది. యాక్చువల్లీ ఇలా ఫ్యామిలీకి దూరంగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటే నాకు మా హాస్టల్ డేస్ గుర్తొచ్చాయి. అప్పుడు కూడా ఇంతే ఫ్రెండ్స్ బర్త్‌డేస్‌కి మేమే డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేసుకునేవాళ్ళం. నేను చేయాలనుకున్న ఫస్ట్ సర్ప్రైజ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ సర్ప్రైజ్ వచ్చేసి ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాను. దానికోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో, అప్పటికే ఇంకా ఇండియా నుండి కాల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి హర్షకి. సో, ఇలాంటప్పుడే అనిపిస్తది కదా! సో, ఇక్కడ మనం ఎంత చేసుకున్నా, ఏం చేసుకున్నా ఓన్లీ మనమే ఉంటాము. అదే ఇండియాలో అయితే మన ఫ్యామిలీ అందరూ ఉంటారు అని చెప్పి. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ హర్ష బర్త్‌డే ఒక ఆర్ఫనేజ్‌లో చేశాను ఇండియాలో. అండ్ దట్ ఈస్ సో మెమరబుల్ ఫర్ మీ. ఇన్‌ఫ్యాక్ట్ ఈ బర్త్‌డేకి నేను నా చేతులతో అంతా డెకార్ చేసి, అంతా చేసినా కూడా నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదనమాట. సో, ఆ లాస్ట్ ఇయర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌వి నేను ఒక షార్ట్ లాగా అప్‌లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. అండ్ నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ సమ్ బర్త్‌డే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. యాక్చువల్లీ మేమొక మూవీకెళ్తున్నాము. కానీ నాకు కొంచెం షాపింగ్ పనుందని చెప్పి ఒక 1 అవర్ ముందే బయలుదేరాము. ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అది హిట్ అవుతదో, ఫ్లాప్ అవుతదో అయితే నాకు ఐడియా లేదు. బట్ లెట్ అస్ సీ. యాక్చువల్లీ హర్షకు ఒక గిఫ్ట్ ఆన్‌లైన్‌లో బుక్ చేశాననమాట. ఇప్పుడెళ్ళి అది స్టోర్‌లో పికప్ చేసుకోవాలి. ఆ విషయం హర్షకి తెలీదు. ఏదో షాపింగ్ అన్నాను కదా అని నాతో వస్తున్నాడు. తనంతా మూవీ హైలో ఉన్నాడనమాట. మూవీ చూడటానికి ఎక్సైటింగ్‌గా ఉన్నాడు. టెంపరేచర్ ఎంత ఉంది? 7. ఓకే. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ నాన్న? యాక్చువల్లీ హర్ష ఈజ్ ఎ మూవీ పర్సన్ అనమాట. మూవీస్ అంటే చాలా ఇష్టం తనకి. సో, ఇంకా ఆ రోజు మూవీకెళ్తున్నామంటే ఇంకా ఆ రోజంతా అదే హైలో ఉంటాడనమాట. మేమెళ్ళాల్సిన మూవీ వచ్చి ఆ కనిపిస్తున్న సినీప్లెక్స్‌లో అనమాట. కానీ నేను గిఫ్ట్ తీసుకోవాల్సిన షాప్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో బెస్ట్ బై అనే స్టోర్‌లో. హర్షకి నేను బెస్ట్ బై అని చెప్పలేదు. ఎందుకంటే చెప్తే డౌట్ వచ్చేస్తది. సో, నేను పక్కనే హోమ్ సెన్స్‌లో నాకేవో కావాలని చెప్పి తీసుకెళ్ళా. ఈ హోమ్ సెన్స్‌లో అన్ని హోమ్ డెకోర్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట. చాలా ప్రెట్టీగా ఉంటాయి. హర్ష ఏమో ఈ స్టోర్‌కి ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు నీకు ఇక్కడ ఏం కావాలి? మూవీకెళ్ళే ముందు ఎందుకు ఈ షాపింగ్ అంతా అని అంటున్నాడు. నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు నా మైండ్‌లో చాలా థాట్స్ రన్ అవుతున్నాయి. ఆ పక్కన బెస్ట్ బై అనే స్టోర్‌లోకి హర్షని ఎలా తీసుకెళ్ళాలి? అండ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆర్డర్ ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడ పికప్ చేసుకోవాలి? అని చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ స్టోర్‌కి నేను ఇప్పటిదాకా ఎప్పుడూ వెళ్ళలేదు. ఇవాళే ఫస్ట్ టైం.
బాగా ఆలోచించి పక్కన బెస్ట్ బైలో ఎయిర్‌పోడ్స్ చూద్దాం రా అని చెప్పి తీసుకెళ్తున్నాను హర్షని. ఇదేనా ఓపెనా? ఈ స్టోర్‌లోకెళ్ళిన తర్వాత హర్ష అయితే కంప్లీట్‌గా లాస్ట్ అయిపోతాడు. ఆ గ్యాడ్జెట్స్ అన్నీ చూసుకుంటూ. నేనేమో నేను ఆర్డర్ ఇచ్చిన గిఫ్ట్ ఎవరిని అడగాలిరా దేవుడా అని చెప్పి అటు ఇటు చూస్తున్నాను. యాజ్ ఎక్స్‌పెక్టెడ్ హర్ష నేను అనుకున్న చోటే ఆగిపోయాడు. ఈ వీఆర్ గేమింగ్ హెడ్సెట్ అంటే హర్షకి చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ నాకెందుకులే అని తీసుకోడు. బట్ హర్షకి తెలియని విషయం ఏంటంటే ఇంకొన్ని నిమిషాల్లో అది నేను తనకి గిఫ్ట్‌లా ఇవ్వబోతున్నానని. సో అలా చూస్తుంటే ఆర్డర్ పికప్ ఎక్కడ చేసుకోవాలో కనిపించింది. సో హర్షకి ఏదో ఒకటి చెప్పి త్వరగా అక్కడికెళ్ళి గిఫ్ట్ తీసుకురావాలి. హర్షకి డౌట్ వచ్చేలోపు నేను ఫాస్ట్‌గా వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకొని వచ్చేయాలి. ఎందుకంటే దొరికిపోయానంటే ఇంత చేసి వేస్ట్ అయిపోతది. హర్ష నా వెనక సెక్షన్‌లోనే ఉన్నాడు. సో ఈ పాయింట్‌లో నేను ఇంకా దొరికిపోయాను అనుకున్నాను కానీ తను చూడలేదు నన్ను. యాహ్! సో హియర్ ఇట్ ఈస్. త్వరగా వెళ్ళిపోయి హర్షని సర్ప్రైజ్ చేసేసి అండ్ తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కొన్నావా ఇది? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా హర్ష రియాక్షన్. సో ఫైనల్లీ కష్టపడి హర్షని అయితే సర్ప్రైజ్ చేశాను. లాస్ట్‌లో ఎక్కడన్నా దొరికిపోతానేమో అనుకున్నా కానీ ఐ డిడ్ ఇట్. యాక్చువల్లీ హర్ష బర్త్‌డే 1 మంత్ ముందు నుండి కూడా నేను అదే ఆలోచించేదాన్ని. అసలు ఇక్కడ నేను తనకి ఏం ప్లాన్ చేయాలి? ఎలా సర్ప్రైజ్ చేయాలి? ఏం సర్ప్రైజ్ చేయాలి అని. ఎందుకంటే నేను ఇక్కడికి రీసెంట్‌గా వచ్చా అండ్ నాకు ఈ ప్లేస్ చాలా కొత్త. నేను ఇక్కడ ఏం చేయలేనేమో అనుకున్నా. బట్ సమ్‌హౌ ఐ మేడ్ ఇట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గిఫ్ట్ చిన్నదా? పెద్దదా? అనేది మ్యాటర్ కాదు. అది ఎంత ప్రేమతో ఇచ్చామన్నదే మ్యాటర్స్. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ నాన్న. Hope you too liked this video. Thank you so much for watching. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, take care. Bye.